హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ స్థాయిలో కొరడ జల్పిస్తోందో అందరికీ తెలిసిందే. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాల కూల్చివేతలపై హైడ్రా రోజు రోజుకి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనవంతులు, సెలబ్రిటీస్ అనే భేదం లేకుండా రూల్స్కి భిన్నంగా ఉన్న నిర్మాణ భవనాలను గుర్తించి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా మునుపటి కంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కాస్త జోరు పెంచిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేసింది. ఇంకా తన చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే 3 రోజుల క్రితం ఏకకాలంలో హైడ్రా కూకట్పల్లిలో, అమీన్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ ప్రాంతంలోని చర్యలకు దిగింది. ఈ ప్రాంతాల్లో చెరువులను, కుంటలను ఆక్రమించి నిర్మించిన కోట్ల రూపాయల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది. మొత్తంగా హైడ్రా ఉక్కుపాదంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా నలిగిపోతున్నాయి. ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇళ్ళు క్షణాల్లో నేలమట్టం అయ్యేసరికి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇలా చాలామంది హైడ్రా కూల్చివేతల కారణంగా రోడ్డులు పడ్డారు. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. హైడ్రా బాధితులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా చర్యల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైల్పై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మెట్రో రైల్ MD NVS రెడ్డి, సలహాదారులు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, GHMC కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహిక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలంటూ అధికారులకు సూచించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మొత్తంగా హైడ్రా విషయంలో తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి హైడ్రా బాధితుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.